కే ర్యాంప్. మీరు కే ర్యాంప్ అనే పేరు పెట్టడంతోనే నాకు వెంటనే ర్యాంప్ ఆడిచ్చే హెడ్రా అన్నాడు. మా ఇంటి పేరు కూడా కొత్త, కే ర్యాంప్ అనేసరికల్లా నాకు బాగా నచ్చేసింది. నాకు అలా అనిపించింది అన్నాడు. మీ కే ర్యాంప్ ఏంటో తెలీదు. అట్ ది సేమ్ టైం ఏంటంటే మీరు ఇంత గ్రౌండెడ్ గా మాట్లాడడానికి కారణం ఏంటన్నా, అసలు చాలా ఇంటర్వ్యూస్ నేను చూస్తా ఉన్నాను. అది సినిమా ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత నుంచి స్టార్ట్ అయిందా లేదా బిఫోర్ నుంచి ఉందనేది రీసెంట్ కూడా మన రా టాక్స్ లో కావచ్చు లేదా మన అతను వేరే అతను ఇంటర్వ్యూలో కూడా చూసాను. నేను చాలా గ్రౌండెడ్ గా మాట్లాడినట్టు అనిపించింది నాకు. గ్రౌండ్ థింకింగ్ అనేది ఎలా వచ్చింది? అదేం పెద్ద కొత్త ఏమన్నానంటే పుట్టి పెరిగింది ఊరి నుంచి వచ్చాము, మనం ఉన్నదంతే. ఇప్పుడు హీరోగా ఏదో తేడుకునే నాకు అవకాశం వచ్చింది, హీరోగా చేస్తాను. నేను దాన్ని ఎప్పుడు వర్క్లా చూస్తాను అంతే. ఓకే, మన కెమెరా ముందు ఉన్నప్పుడు రోల్ ప్లే చేయాలి, హీరోగా చేయాలి. తర్వాత మనము నార్మల్ పీపుల్ అని బిలీవ్ చేస్తాం. నాకు అలా ఉండడం ఇష్టం అంతే. ఎవరికో చూపించుకోవాలనో ఇలా ఉండాలనే కాదు, నాకు ఇలా ఉండడం నాకు ఇష్టం కాబట్టి ఇలా ఉన్నాను. మూవీస్ లో ఏమన్నా నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రిటిసైజేషన్స్ ఏమన్నా అవకాశం ఏమన్నా ఉంటే మలాంటి వాళ్ళకి ఏమన్నా ఛాన్సెస్ ఏమన్నా ఉండొచ్చు? ఇప్పుడున్న ప్రెజెంట్ లో కొన్ని క్యారెక్టర్స్ అనేది చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు కొంతమందికి. సో అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో అలాంటి వాళ్ళకి ఏమన్నా అవకాశం ఇవ్వడానికి ఏమన్నా ఛాన్స్? ఆ నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా అవకాశం ఉంది? ఎందుకుంటుందన్నా, మీరు ఖచ్చితంగా రైట్ అప్రోచ్, ఎప్పుడు రైట్ అప్రోచ్ అన్నా. మీరు ఎలా అప్రోచ్ అవుతున్నారు, మీరు ఏమైనా పర్ఫార్మెన్స్ అది ఉందా, చేశారా, మీరు సెట్ అవుతారు ఆ రోల్కి, అంతా సెట్ అవుతారంటే ఖచ్చితంగా మీకు అవకాశం వస్తుంది. కానీ వెయిట్ చేయండి, అంతే వస్తుంది. నెక్స్ట్ పాపు నేను కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ మూవీస్ ఇంకా వేరే వర్షన్స్ ఏమైనా తీసుకుంటున్నారు అనేది తెలుసుకుందాం. ఇది అయిపోయిన తర్వాత చెన్నై లవ్ స్టోరీ అవుతుందన్న. ఆ తర్వాత ఇంకొక 5 స్క్రిప్ట్స్ ఓకే చేస్తున్నాను. అన్ని డిఫరెంట్ జోనర్స్ ఉన్నాయి. ఖచ్చితంగా నా నుంచి రాబోయే ప్రతి ఒక్క సినిమా ఇంకా నేను దగ్గరుండి 1-10 సార్లు నేను క్రాస్ చెక్ చేసుకుంటున్నా. మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. మీరు కేరామ్ సినిమాతో మీకు అర్థమవుతుంది. చాలామంది ఎస్ఆర్ ప్లాన్ అంటే కొంచెం చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీ అందరికి నేను ప్రామిస్ చేస్తున్నా, కేరామ్ దానికంటే డబల్ ఉంటుంది. మీరు థియేటర్లో బాల్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి కాన్సెప్ట్స్ అనేది జనాల దగ్గర నుంచి తీసుకోవడానికి ఏమన్నా అవకాశం ఉంది? అంటే యూట్యూబర్స్ దగ్గర నుంచి కావచ్చు, మీమర్స్ దగ్గర నుంచి కావచ్చు, రాబోయే రోజు ఇప్పుడు అని కాదు. ఈ సినిమా కేరామ్ డైరెక్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద మీమర్. తను మీమ్స్ లో నుంచి వచ్చి క్యాజువల్ గా కథ చెప్పాడు. అది ఆ టైంకి నాకు ఎదురుగా కూర్చున్నప్పుడు ఆ 2 గంటలు తను నన్ను ఎంటర్టైన్ చేయగలగాలి, బాగుంది చేయగలం అనిపిస్తే చేసేస్తాను. నేను ముందు వెనకాల ఏం పెద్ద రీసెర్చ్ కానీ చేయగలడా లేదా అని పెద్ద అనుమానించను. ఆ టైంకి ఆ ఇన్స్టింక్ట్ నాకు అనిపిస్తే ఇతను చేయగలడు, ఇది వర్కౌట్ అవుతుంది అనిపిస్తే అయిపోతాను. థ్యాంక్ యూ. ఏ జోనర్ లో చేద్దాం అనుకుంటున్నారు? ఆ జోనర్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఏమన్నా అవకాశం ఏమన్నా రాబోయే ఫిలిమ్స్ లో ఏమన్నా అన్న? నెక్స్ట్ 5 ఫిలిమ్స్ అయితే అన్ని డిఫరెంట్ జోనర్స్ చూస్ చేసుకున్నాను అన్న. ఇప్పుడు ఇదేమో కేరాంప్ ఏమో కంప్లీట్ అవుట్ ఎంటర్టైనర్, చెన్నై లవ్ స్టోరీ ఏమో వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ. దాని తర్వాత ఉగాది రోజున ఒకటి చేస్తున్నాను, అది ఒక రామ్ కామ్ కైండ్ ఆఫ్ బడ్డీ కైండ్ ఆఫ్ కామెడీ. దాని తర్వాత చేసే సినిమా ఒకటి థ్రిల్లర్, ఇంకొకటి పీరియాడిక్ ఫిలిం. అన్ని చాలా డిఫరెంట్ జోనర్స్ అన్ని చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఈ 10 మెంబర్స్ ని ఇండస్ట్రీకి ఎవరినైతే అంటే కొత్త తిమ్మరాజపల్లి మూవీస్ లోకి ఎలా అయితే తీసుకున్నారో వాళ్ళలో ఉన్న టాలెంట్ ని ఎంతవరకు బయటకు తీసుకొద్దాం అనుకుంటున్నారు? లేకపోతే రాబోయే రోజుల్లో ఇంకా ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి ఆలోచనలు చేస్తారు? నాకు వీలైనంత కొత్త మందిని నేను ప్రయత్నిస్తాను. అంటే నాకు ఆ అవకాశం విలువ నాకు తెలుసు. నేను చాలా ఇబ్బంది పడ్డాను అప్పుడు. అందుకే నేను చేసే సినిమాల్లో కొత్త డైరెక్టర్స్తోనే వర్క్ చేస్తున్నాను. వీలైనంత కొత్త టెక్నీషియన్స్ని పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాను. నాకు చిన్న సినిమాలు ఇప్పుడు స్టార్ట్ చేశాను నేను చేయగలిగిన దాంట్లో ఇప్పుడు తిమ్మరాజపల్లి టీవీలో ఆల్మోస్ట్ 70 మెంబర్స్ అందరూ కొత్త వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఇంకో సినిమా చేయబోయే దాంట్లో అందరూ కొత్త వాళ్ళే. నాకు వీలైనంత ప్రయత్నిస్తాను. బట్ మీరు అన్నదానికి సమాధానం, వాళ్ళని తీసుకొని మేము ఆడిషన్ చేస్తాం, వాళ్ళు సెట్ అవుతారని చేస్తాం. ఖచ్చితంగా ప్రూవ్ చేసుకునే బాధ్యత వాళ్ళే. వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే వాళ్ళు సక్సీడ్ అయిపోతారు. బట్ ఆ చిన్న అవకాశం అయితే అది ఉంటుంది. అది నేను మనం ఏదో అవకాశం ఇచ్చినట్టు కదా, అది మ్యూచువల్. వాళ్ళ టాలెంట్ సినిమాకు ఉపయోగపడుతుంది. అది వాళ్ళకి వర్క్ అయితే వెరీ హ్యాపీ.